హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటంటే కాగడ మల్లె పువ్వులండి. ఇంకా ఇవి సీజన్ అయిపోతున్నా సరే చూసారా ఎంత బాగా పూస్తున్నాయో. ఇంకా ఈ చెట్టుకి ఈ ఒక్క లిక్విడ్ ఇస్తే సరిపోతుంది. మనకి పువ్వులు చూసారా ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో. ఇంకా ఇవి గుత్తులు గుత్తులుగా కూడా పూస్తున్నాయి. ఇంకా ఈ చిన్న కుండీలో ఈ చిన్న మొక్కకి ఎన్ని పువ్వులు వస్తున్నాయో, ఎలా వస్తున్నాయో అంటే మనం ఏ లిక్విడ్ ఇస్తున్నామో కూడా ఈ వీడియోలో చూపించేద్దాం. అండ్ ఇదైతే ఈ ఒక్క చెట్టుకే కాదు అన్నిట్లకు కూడా యూజ్ అవుతుంది. మనం రోజు వార్చే గింజ ఉంటుంది కదా, అది ఇలాగా వాటర్లో డైల్యూట్ చేసుకొని మనం రోజు మొక్కలకి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇస్తే మనకి పువ్వులు అనేవి చాలా చక్కగా వస్తాయి. అండ్ ఈ కాగడ మల్లె పువ్వులకే కాకుండా అన్ని మొక్కలకు కూడా ఈ లిక్విడ్ అనేది మనం చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా కాయగూరల మొక్కలకు కానీ పళ్ళ మొక్కలకు కానీ ఈ లిక్విడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మనకి సంక్రాంతి పండుగ అయిన తర్వాత చాలా పండుగలు అయితే వస్తూ ఉంటాయి కదా, అలాగని మనం ప్రతి పండుగకి పువ్వులు అయితే బయట కొనలేము, చాలా రేటుగా ఉంటాయి. కాబట్టి ఈ టైంలో ఇలా మన ఇంట్లో వాడే వాటితోనే మనం పువ్వులు చక్కగా పెంచుకుంటే మనం బయటను కొనాల్సిన అవసరం కూడా ఎక్కువగా ఉండదు మనకి. ఇలా సింపుల్గా మన ఇంట్లోనే చేసుకునే వాటితోనే ఖర్చు లేకుండా కూడా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు మన ఇంట్లో వాడిన వాటితోనే. ఇంకా చూసారా పువ్వుల సైజు కూడా కొంచెం తగ్గినా సరే పువ్వులు మాత్రం చాలా బాగా వస్తున్నాయి. ఇంకా నాకైతే ఈ పువ్వులు అయితే చాలా ఇష్టం అండి. అందుకే మా అత్తగారు అయితే మా కోసం అయితే ఉంచుకున్నారు. ఇంకా మనకి వీడియో అయితే కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కదా అని ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా ఈ కాగడ మల్లెలు మనకి ఈ సీజన్తో అయిపోతున్నాయి కదా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఈ పువ్వుల కోసం మనం వెయిట్ చేయాల్సిందే. ఫుడ్ లవర్స్ అందరూ సీజనల్ ఫ్రూట్స్ గురించి ఎంత వెయిట్ చేస్తారో అలాగే లేడీస్ కూడా మనకి సీజనల్గా వచ్చిన పువ్వుల గురించి కూడా అంతే వెయిట్ చేస్తూ ఉంటాం కదా. ఇంకా చూస్తూ ఉండండి, కొంచెం కొంచెంగానే ఉన్నాయి కానీ ఇంకా మనకి ప్లేట్ ఫుల్గా ఇన్ని పువ్వులు అయితే వచ్చినాయో. ఈ కాగడ మల్లెలకి దండకైతే బెస్ట్ కాంబినేషన్ వచ్చి ఈ మొరం అనమాట. ఇంకా ఈ మొరం కూడా చాలా రేర్గా దొరుకుతుంది కదా ఇప్పుడు. ఇంకా మేమైతే దీన్ని అయితే చాలా జాగ్రత్తగా పెంచుకుంటామండి. ఇంకా ఇది కుండీల్లో కానీ కింద నేల మీద వేస్తే ఇంకా చాలా బాగా వస్తుంది. అలాగే దీనికి ఇంకా బెస్ట్ కాంబినేషన్ వచ్చి కారం బంతి అనమాట. ఇది కూడా చాలా రేర్గా దొరుకుతున్నాయి ఇప్పుడు. ఇంకా ఈ మూడిట్లు కలిపి దండ కడితే చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ మనకి తక్కువ పూలు వచ్చిన దండ కూడా కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది అనమాట మనకి. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కాగడ మల్లెలు చెట్టు అయితే చిన్న మొక్క వేసుకున్నా సరిపోతుందండి, మనకి చాలా బాగా పోస్తాయి. ఇంకా దాని విత్తనాలు అయితే పడి అక్కడక్కడే చాలా మొక్కలు అయితే వచ్చేస్తుంటాయి అనమాట మనకి. ఇంకా మనం చిన్న మొక్క వేసుకుంటే సరిపోతుంది, 1 ఇయర్కి అదే పెద్ద తోటలాగా అయితే అయిపోతుంది మనకైతే. ఇంకా బయటను కూడా కొనుక్కునే అవసరం లేకుండా చూసారా ఎంత అందంగా ఉందో దండ అయితే. ఆల్మోస్ట్ సీజన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక చిన్న మొక్క నాటుకున్నా సరే మనకైతే నెక్స్ట్ ఇయర్కి ఒక పెద్ద చెట్లాగా అయితే అయిపోయి మనకి ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇంతవరకు మన వీడియో చూసారు కాబట్టి నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, అలాగే చాలామందికి రీచ్ అవుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.